బ్రో నేను వచ్చేసి టీమ్ మను అండ్ సూర్యాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదామని సరదాగా అయితే కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగా ఫన్నీ రియాక్షన్స్ ఏంటో తెలుసుకున్నాం మీ దగ్గర నుంచి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు హీరో ఉంటారు కదంటే ఎవరు ఫేవరెట్ హీరోస్? మీకు ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. నీకు బ్రో? నీకు పవన్ కళ్యాణ్ అండి. నీకు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అందరూ ఎవరికైతే హీరో పేర్లు చెప్పారు. సంథింగ్ వాళ్ళకి నచ్చా అంటే హీరో ఏదైనా మూవీలో మంచి సాంగ్ కానీ లేదంటే సంథింగ్ ఏదో డైలాగ్ కానీ చెప్పగలరా? హలో హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ. నువ్వురా ఏదో ఒకటి నువ్వు కూడా మహేష్ బాబు. మర్చిపోయిన అడుగు చెప్తాను. ఏదో మూవీ నీకు నచ్చిన మూవీ గుంటూరు కరమా? ఓకే అదే చెప్తాను. హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు చూడలేదు. సినిమాలు చూడలేదు ఎక్కువ. నువ్వు కూడా అల్లొచ్చింది ఏదైనా ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. హస్బెండ్ వైఫ్ కి మాత్రమే చూపించేది ఏంటి? అంటే అలా ఆయన అలా ఆవిడకి మాత్రమే చూపించేది ఏంటి? ప్రేమ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కాదు బ్రో, ఇంకా ప్రేమ అందరూ చూపిస్తారు కదా, అది వేరు. చెప్పు బ్రో. తెలీదా? ఒకసారి ఆలోచించు. చెప్పు. ఏదో ఏదో అలా ఆయన అలా ఆవిడకి మాత్రమే చూపించేది. శాలరీ. శాలరీ కాదు, శాలరీ కాదు. శాలరీ ఏముంది బ్రో, అందరికి కదా వాటికి అందరూ చూస్తారు కదా. చూపించుకొని చెప్పుకోకూడదు కదా బ్రో. ఏంటి బ్రో? కొన్ని చూపించుకొని చెప్పుకోకూడదు. చాలా సెకలు ఉన్నారు నీలో. అంతవరకు ఏం కాదు, నార్మల్ క్వశ్చన్. క్రెడిట్ కోడ్ పాస్వర్డా? క్రెడిట్ కోడ్ పాస్వర్డా? కాదు కాదు, క్రెడిట్ కోడ్ పాస్వర్డ్ థింక్ చేయండి బ్రో. ఇది 18+ 18+ కాదు, నార్మల్ బ్రో. సరే క్వశ్చన్ వదిలేండి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అంటే ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చింది కదా, దాని తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ముందు చూసిన దాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, లేదంటే నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్ మంచి చేసిందంటే ఇది అమ్మఒడి అటు వేస్తున్నారు కదా, అది కొద్దిగా పర్లేదు, దాన్ని బట్టి ఓకే. కానీ కొన్ని పనులు ఎక్కువ కట్టడం అది కొద్దిగా జనసేన ఇది కలిసిపోయింది కదా, పక్కా అయితే వస్తుందేమో అనుకుంటున్నాం. జనసేన టీడీపీ కలిసిపోయింది. అంటే ఇది వైసీపీ వచ్చింది కదా, అంటే ఎలా చేశారు ఏంటని ఎలా ఉందని? ఏముంది మామూలుగా ఉంది, ఎప్పుడు ఉన్నట్టు. కాకపోతే ట్యాక్స్ లో పెంచేయడం అన్ని ఉన్నాయి. మనకి తోలు ఇచ్చేస్తున్నాయి. అక్కడ రోడ్లు వేస్తా ఉంటారు ఏంటి ఇది అక్కడ. ఏం లేదు మనం కాలేజీకి వెళ్తే ఏమో కాలేజ్ ఏం తెలియదు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. జనసేన రావాలనుకుంటున్నావు నెక్స్ట్ అయితే? నువ్వు ఎవరు రావాలనుకుంటున్నావు నెక్స్ట్? జనసేన. నీకు ఓటకు ఉందా? ఓటకు లేదు కానీ జనసేన రావాలనుకుంటున్నావు. ఏంటి బ్రో అంత మాట? ఇంకా పాలిటిక్స్ లో తెలియదంటే తెలియదు, ఐడియా లేదు ఇప్పుడు ఎక్కువ ఐడియా లేదా? ఓకే, మీ గురించి నార్మల్ గా ఇంకో ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను. ప్రపంచం అంతా కలిసినా సరే ఒక దాన్ని ఆపలేరు, దేన్ని ఆపలేరు? ప్రపంచం అంతా కలిసినా సరే ఏంటి బ్రో? ఏమిటండి మీరు మాట్లాడేది? కాదు కాదు, ప్రపంచం అంతా కలిసి సూర్యుడు ఉదయించడం. అది కాకపోతే క్లారిటీ ఆన్సర్ కావాలి. నువ్వు చెప్పింది పర్లేదు ఒక విధంగా, కాకపోతే అందులోనే ఆన్సర్ ఉంది, కరెక్ట్గా ఆలోచించి. సర్లే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, వదిలేండి. కాళ్ళ మధ్య ఉండేది ఏంటి? నాకు అర్థం కాదు సార్. నెమ్మదిగా ఏం మాట్లాడుతున్నాను? కాళ్ళ మధ్య ఉండేది ఏంటి? చాలా సెకలు ఉన్నారు నీలో. చెప్పు నువ్వు చెప్పు, మంచి యాక్టివ్ ఉన్నాడు, సైలెంట్ గా ఉంటున్నావు. చెప్పు, నువ్వు మాట్లాడుకోవటాలే. కాళ్ళ మధ్య ఉండేది ఏంటి? గాలి. ఇంటెలిజెంట్ ఫెలో. కాదు కాదు,
నువ్వు చెప్పు బ్రో, నువ్వు మంచి నిజం చెప్పు. తెలుసా? సరే అందరూ చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పాను కదా కాళ్ళ మధ్యన ఉంటది ఏంటనే ముడుకు బ్రో, కాళ్ళ మధ్యలో. నెక్స్ట్ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్రపంచం అంతా కలిసినా సరే ఆపలేను అన్నాను కదా, టైం నేను ఎవరు ఆపలేరు కదా. ఓకే నెక్స్ట్ ఇంకేటి అడిగాను. ఒక పిల్లలు ఆయన చూపించదే అంటే చుక్క అరుంధతి నక్షత్రం తర్వాత నుంచి ఆవిడ చూపెడుతుంది. ఓకే థ్యాంక్ యూ బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీమ్ మనో అండ్ సూర్య.